యాస్పరస్. ఇది జ్వరానికి వాడతారా ఈ మొక్కని? అవునండి, జ్వరానికి, ఆడవాళ్ళ పాలు రావటానికి. దీని కింద ఇంత దుంపలు లాంటివి వస్తాయి అన్నమాట. అది పుల్లగా ఉంటుంది. అడవి మామిడి అట ఇది. దీనికి చిన్న చిన్న కాయలు వస్తాయట, అవి పుల్లగా ఉంటాయట. ఈ చెట్టు పేరు తెల్ల జుంకి అట. ఇది ఇమ్యూనిటీకి బాగా, అంటే ఇమ్యూనిటీ పెంచుకోవడానికి బాగా ఉపయోగపడుతుందట. దీన్ని రసం తీసి తాగాలని చెప్పేసి అంటున్నారు. ఈ తెల్ల జుంకి చెట్టు ఇందాక చూపించాను కదా తీగ, దాని మొగ్గ పూలు చాలా అందంగా అద్భుతంగా ఉంటాయని చెప్పేసి అంటున్నారు. ఇది కామంచి చెట్టు, కామంచి కాయలు అంటుంటాం. కసి కింద అని కూడా అంటారట. చెన్నంగి అని కూడా అంటారట. ఇది కూడా ఒక ఔషధ మొక్కే. టచ్ మీ నాట్ మొక్క అండి ఇది. చూడండి ఎలా, అందరికీ తెలిసిందే ఇది. కానీ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. అవునా? అయితే మీకు పెద్ద మొక్క ఉంది అక్కడ. ఇది ఆకు పేరేమో తెలుసా? తెలుసండి. ఈ ఆకు మగబీర అంటారండి. మగబీర. ప్రమిదలో అయితే సరిపోద్ది. నేనేం ప్రమిద తెచ్చుకోలే. కొంచెంసేపు ఆగింది మేడం, ఎలాగనే చూసారా ఈ ఆకు ఎలా వెలుగుతుందో దీపంలా. పెద్ద ప్రమిద పెడితే ఇంకా ఎక్కువసేపు వెలుగుతుందని చెప్పి అంటున్నారు. ఇదేమాకు? అందరికి తెలుసు మేడం. దీన్ని ఎందుకు ఆకు పేరు? దీనికి ఆకు పేరు పాతాళ గంగ ఈ ఆకు పేరు. దీని రసం తీసి బయట పెడితే గడ్డ కడుతుందా? ఫ్రిడ్జ్ అక్కర్లేదు, ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదు. ఓకే సరే, అయితే ఒకసారి రసం తీసి చూడండి. మెయిన్ ఆకు, మెయిన్ ఆకు. ఈ ఆకు ప్రత్యేకత ఏంటి అంటే, ఎక్కడైనా విష ప్రయోగం జరిగినా, విషం తీసుకున్న వాళ్ళకి ఈ ఆకు నలిపి ఈ రసం తాగిస్తే వామిటింగ్స్ అవుతాయట. ఈ నల్లేరు అట. ఈ నల్లేరుతోటి పులుసు పెట్టుకోవచ్చట. అందరికీ తెలుసు. ఇవి చేశారు బాల్స్. ఇది మట్టి అండి. మట్టిలో గింజలు పెట్టాను, చాలా రకాల గింజలు. దీన్ని వర్షం వచ్చినప్పుడు చిన్నపిల్లలు కానీ మనం కానీ ఖాళీ ప్రదేశాలు ఉంటాయి కదా, ఇలా పడేసి 4-5 వేస్తే ఒక మొక్క తప్పనిసరి. మొక్కలు రావడం కోసమని ఇది ఒక వినూత్న ప్రయోగం అన్నమాట. పిల్లలు కూడా ఆనందంగా వేస్తారు మట్టి కదా.